నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కవిత చేస్తున్నటువంటి ఆరోపణల చుట్టూతో గత 4-5 రోజులుగా గత ఆదివారం నుంచి వరుసగా వారం రోజుల నుంచి దాని చుట్టూతో తిరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కవిత ఎప్పుడైతే బయటికి రావటం ఆ పరిణామాలు అట్లా డ్రాగ్ అయినాయో, అంటే ఆమె సస్పెండ్ గురి కావటం, ఆమె రాజీనామా చేయటం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి హరీష్ రావు, సంతోష్ రావు పైన సీరియస్గా ఆమె ఆరోపణలు చేయటం, పెద్ద ఎత్తున అవినీతి మరకలు అంటించటం, ఇదంతా వ్యవహారం చూస్తూ ఉంటే ఖచ్చితంగా జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా నిగ్గు తేలుస్తున్నటువంటి వ్యవహారంగా అనిపిస్తుంది. అంటే కారు కథలు, ఇప్పుడు కారు కూతలు అంటారు కదా, అట్లా కారు కథల్ని ఒక్కటొక్కటిగా కవితక్క ఇప్పుతున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ గుట్టు విప్పుతోంది కవిత. మరి ఇటువంటి వ్యవహారంలో మొన్న ప్రెస్ మీట్లో స్వయంగా హరీష్ రావు అట్లాగే సంతోష్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నారనే అంశాన్ని స్పష్టంగా నిగ్గు తేల్చినటువంటి నేపథ్యంలో ఆమె ప్రెస్ మీట్ తర్వాత కూడా ఆమెకు సంబంధించినటువంటి డైరెక్ట్ పేజ్ అనడానికి లేదు, కానీ అనఫిషియల్ పేజ్ అది కవిత ఫాలోయర్స్ ఆపరేట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని ఇరికిస్తూ వస్తుంది వరుసగా పోస్టులు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెక్స్ట్ కవితక్క అప్డేట్స్ పేజ్ నుంచి ఏ పోస్ట్ రాబోతోంది అనే కలకలం రేగుతోంది. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ బిక్కుమంటోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం జరగబోతోంది, ఏం చేయబోతోంది కవిత అనేది వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. అసలు వ్యూహమే అర్థం కావట్లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కవిత బయటికి రావటం అయితే బీఆర్ఎస్ పార్టీకి తీరనటువంటి నష్టం. అది ఆ నష్టం ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో స్పష్టంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎంత బీఆర్ఎస్ పార్టీ కవితను టార్గెట్ చేసి ఆమెను బయటికి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఈ కథలన్నీ ఆల్రెడీ ప్రజల్లో అనుకుంటున్నటువంటి కథలు, అది కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమైంది, అది కూడా కొంత ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకునే మాటలు, వాటిని ఇప్పుడు డైరెక్ట్గా సోషల్ మీడియా వేదిక ద్వారా ఈమె కవితక్క అప్డేట్స్ పేరుతో పోస్టులు రిలీజ్ చేయటం, హంపి సంబంధించినటువంటి వ్యవహారమైన అట్లాగే కల్వకుంట్ల పేరుతో పెద్ద ఎత్తున పేర్లు ఊర్లు లేవు, కానీ మొత్తం స్టోరీ అంతా కూడా జరిగినట్టుగా చెప్పేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ట్రాక్టర్లతో 120 కోట్ల హ్యాపీరావు ప్రగతి, 120 కోట్లు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వ్యవహారం. అట్లాగే హంపీలో కమలాన్ని మొలకెత్తించాలనుకున్నటువంటి కారు ఓనర్లు, మరి ఎవరు ఈ కారు ఓనర్లు? ఇది చూడండి, ఫేస్లన్నీ డమ్మీ ఫేస్లు. డమ్మీ అయినప్పటికి కూడా ఈజీగా గుర్తుపట్టేసి ఈ కారు ఓనర్లు క్లియర్గా అర్థమవుతూనే ఉంది. అంటే ఆ ఎపిసోడ్ తర్వాతనే ఈటల రాజేంద్ర గారు కూడా బయటకు వచ్చింది అనేది స్పష్టంగా రాజకీయ వర్గాలందరికీ తెలిసినటువంటి వ్యవహారమే. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మనం పేర్లు చెప్పలేం, కానీ ఆ ఫొటోస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు మొన్న ఒక జస్ట్ 2 days బ్యాక్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన సాంస్కృతిక దానికి సంబంధించి కూడా రసమై బాలకృష్ణ, ఆయన కూడా పొరపాటు ట్వీట్ చేశాడో తెలియదు, కానీ పెద్ద ఎత్తున ఇరకాటంలో పడ్డాడు. ఇట్లా చూసుకుంటే కవిత గారు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది తెలంగాణ రాజకీయాల్లో. ఒక రకంగా కలకలం రేపుతోంది ఆమె. అంటే ఒక రకంగా నేతల పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆరోపణలు చేస్తూ, అంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలను, పార్టీకి కేసీఆర్కు నష్టం కలిగించేలా చేసినటువంటి అనేక వ్యవహారాలను ఇప్పుడు వివరిస్తూ గుట్టు విప్పుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రస్తుతం ఒక తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. అంటే తెలంగాణనే కాదు, మొత్తం రాజకీయ వర్గాలని అటు డైవర్ట్ చేసేలాగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆదివారం రోజు కోరుట్ల రుతంత్రపు విద్య అనే పేరుతో కథలన్నీ పోస్ట్ చేశారు. 2008లో కేసీఆర్ను ఓడించాలి అని అనుకుని 6 కోట్లు తీసుకున్నటువంటి క్రాస్ ఓటింగ్ చేసినటువంటి కోరుట్ల నేత అనే అంశాన్ని అక్కడ స్పష్టంగా చేశారు. కానీ పేరు చెప్పాల. 6 నెలల పాటు సస్పెన్షన్ కూడా గురయ్యారు అనే అంశాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే కన్న కొడుకుకే ఎమ్మెల్యే టికెట్ రాకుండా క్యాడర్తో వ్యతిరేక నినాదాలు చేయించి తనకే టికెట్ దక్కేలా విశ్వప్రయత్నాలు చేసినటువంటి మహా కుట్రదారి అని స్పష్టంగా డైరెక్ట్గా పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈరోజు అదే వ్యక్తి కేసీఆర్ కన్న బిడ్డ మీద నోరు పారేసుకోవటం విడ్డూరం కాదా అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కవితను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళ గుట్టు విప్పుతున్నారు, వాళ్ళ గతంలో చరిత్ర అంతా ఇప్పుతున్నారు. సో ఖాదీ బోర్డును భ్రష్టు పట్టించేందుకు ఖాదీ యాజమాన్య బోర్డును మార్చి తన మనుషుల్ని కూర్చోబెట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసినటువంటి కరుడుగట్టినటువంటి కార్యకర్త అంటూ కూడా మండిపడుతూ ఉన్నారు. అట్లాగే ప్రైవేట్ క్లబ్బుల్లో మెంబర్గా చేసి క్లబ్ ఆస్తుల మీద కన్నేసి 8 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని కూడా 4 కోట్లకే ఒక మార్వాడికి అప్పజెప్పినటువంటి మహా వ్యాపారవేత్త అని కూడా దూయబట్టారు. ఇంటి పేరు తప్ప, అంటే ఆయన పేరు కూడా కల్వకుంట్ల ఇంటి పేరు ఉంది, ఇంటి పేరు తప్ప కేసీఆర్కు అసలు వేరే ఏ బంధము లేదనే అంశాలను కూడా స్పష్టంగా చెప్పారు. అంటే కొడుకు ద్వారా కేసీఆర్కు దగ్గరై అదే కొడుక్కే ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికి పన్నాగాలు పనినటువంటి తండ్రి అని తీవ్ర విమర్శలు చేశారు.
అతడి ఆవేశం తన రాజకీయ భవిష్యత్తు కోసమే, కేసీఆర్ కోసం కాదు, కేసీఆర్ కోసం కాదు, కేటీఆర్ కోసం కూడా అంతకన్నా కాదు, అంటే బీఆర్ఎస్ కోసం కూడా కాదు, తెలంగాణ కోసం అస్సలు కాదంటూ కూడా పోస్ట్ చేసి పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపం సృష్టించే వ్యవహారంగా మనకు కనిపిస్తుంది ఈ పోస్ట్. మరోవైపు సిద్దిపేట మోడల్ చిలిపిలీల టైటిల్ ఎలా ఉంది అంటూ కూడా ఆదివారం ఉదయం మరో పోస్ట్ చేశారు. అంటే రాజకీయంగా కొంత దిగజారి చేస్తున్నారు, కానీ మీరు దూరినటువంటి సందులు గొంతుల గురించి మాట్లాడే పరిస్థితి తెచ్చుకోండి అంటూ కూడా హెచ్చరించారు ఆ పోస్ట్ ద్వారా. ఇలా చాలా పోస్టులు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పెడుతూ ఉన్నారు. ట్రాక్టర్లతో 120 కోట్లు హ్యాపీరావు ప్రగతి అంటూ కూడా, అట్లాగే హంపీలో పెద్ద ఎత్తున మొలకెత్తించాలి కమలాన్ని అంటూ కూడా కారు ఓనర్ల ప్రయత్నాన్ని, ఇట్లా కథనాలు పోస్ట్ చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు రాజకీయ వర్గాలు. అయితే ఈ పోస్టులలోని ఉన్నటువంటి సారాంశాలు పార్టీలో కీలక నాయకుల స్పష్టంగా చేసినట్లుగా ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే కేసీఆర్కు వెన్నుపోటు పొడవాలి అనే ఉద్దేశం వచ్చేలాగా కారు ఓనర్లు బలి ఇచ్చినటువంటి మచ్చ రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళలో నల్గొండకు చెందినటువంటి ఒక ముఖ్య కారు నాయకుడు, అట్లాగే పార్టీ అని చెప్పి కొంతమంది గులాబీ నాయకులు హంపీకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సందర్భం వేరే అయినా కేసీఆర్ తర్వాత కేటీఆర్ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోమంటూ కూడా పార్టీకి ఓనర్ల మేమంటూ కూడా కేటీఆర్ కొడుకు కాబట్టి అతడికి సీఎం ఎలా చేస్తారనే అంశాన్ని నిలదీసినట్టుగా ఆ పార్టీ వ్యవహారాలని గుట్టు విప్పారు. కానీ కొంతమంది రసవత్రంగా దాన్ని చెప్పారు, కానీ పార్టీకి కేసీఆర్కి వ్యతిరేకంగా పాటలు కూడా పాడారు. అగ్గిపెట్టె మచ్చ, పార్టీ ఓనర్, ఇతర నాయకులు కలిసి కొత్త పార్టీ పెట్టాలని మొదట అనుకున్నా అది సాధ్యం అవుతుందో లేదో అన్న అనుమానంతో కమలం పార్టీలోకి వెళ్లేందుకు కూడా వాళ్ళంతా కూడా ఆ రోజు చర్చలు జరిపినట్టుగా స్పష్టంగా కుండబద్దలు కొట్టారు. అయితే ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటి కుట్రలు తెలియవు అనుకోవడం వారి తెలివి తక్కువతనం అని, ఈ విషయాలు అన్ని పూసగుచ్చినట్లు కేసీఆర్కు తెలిసాయి. అప్పుడే మెల్లగా మన మచ్చ అట్లాగే కేటీఆర్ దగ్గరికి వచ్చి నేను మామ వెంటే ఉంటా, ఎక్కడికి వెళ్ళను, నువ్వే ఏదైనా చెప్పి ఒప్పించాలి, నేను ఏమీ చేయలేదు, మొత్తం పార్టీ ఓనర్ చేశాడని చెప్పి పాపం పార్టీ ఓనర్ను తన స్వార్థం కోసం బలి చేశాడు. ఇలాగే చెప్తే నమ్ముతారో లేదో అని తన వద్దకు వచ్చినట్టుగా ఒక సింగర్ నాయకుడి రికార్డింగ్ కూడా ఇచ్చాడు. తన మంత్రి పదవి ఇచ్చినా కేవలం అమలు చేయడం వరకే పరిమితం చేశారు. సో ఇట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలు కూడా కొంత తెరలేపి పార్టీలో కొంత ప్రముఖ స్థానం సంపాదించుకున్నట్లుగా మనకు ఆ పోస్టులు బట్టి అర్థమవుతుంది. కానీ అతను ధనదాహం అక్కడితో ఆగలేదు. కేసీఆర్ కంటే తానే గొప్ప అని ఒక మేధావి కొంతమంది కూలీలతో చెప్పించుకున్నారు. ఈ సమావేశం నల్గొండలో చెందినటువంటి అప్పటి కొంతమంది ఎమ్మెల్యేలు చంటి, రసమయి, పార్టీ ఓనర్ తదితరులు అందరూ కూడా ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళ పేర్లు సందర్భం వచ్చినప్పుడు బయటపడతామనే పోస్ట్ కూడా చేశారు. సో మరో పోస్ట్లో కేసీఆర్ మహాత్మా గాంధీ స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంతోషంగా హ్యాపీరావు గ్రీన్ ఇండియా అనే ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. సో ఇక తన బినామీలు ముందుకు తెర మీద తీసుకొచ్చి 120 కోట్ల మేర కమిషన్ ట్రాక్టర్ల పేరుతో నొక్కేశారు హ్యాపీరావు అనే అంశాలను కూడా స్పష్టం చేశారు. ఇట్లా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కవితక్క అప్డేట్స్ కొంత పోస్టులు పెడుతూ ఉండడం, ఒక్కొక్క పోస్టుకి పెద్ద ఎత్తున వైరల్గా మారటం, ఆ పోస్టుల మీద చర్చ జరగటం, మరోవైపు అతి పెద్ద ఎత్తున అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో జరిగినటువంటి ఒప్పందాలు, అప్పట్లో జరిగినటువంటి లాలూచీలు, అప్పట్లో జరిగినటువంటి రాజకీయ వ్యవహారాలు, అవినీతి భాగవతాలన్నీ కూడా ఇప్పుడు కారు కథలన్నీ కూడా కవితక్క అప్డేట్స్ పేరుతో విప్పుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి గుండెల్లో గుబులు రేగుతున్నటువంటి నేపథ్యం. సో బిక్కుమంట వాళ్ళు ఉంటున్నారు. భవిష్యత్తులో ఇంకా కవిత స్వయంగా విప్పకుండా కేవలం కవితక్క అప్డేట్స్ పేరుతో కవితకు సంబంధించినటువంటి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అనేక వ్యవహారాలన్నింటినీ కూడా ఇప్పుడు విప్పుతున్నటువంటి నేపథ్యం చూస్తుంటే ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కంటే కూడా కవితక్కతోటే చిక్కులు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పార్టీ కవితక్కే పోషిస్తుంది. అంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వ్యవహారాలన్నీ ఉన్నాయో లాలూచి భాగవతాలు అన్నీ కూడా ఇప్పుడు కవితక్క అప్డేట్స్ పేరుతో మొత్తం విప్పుతున్నారు. ఎవరు విప్పుతున్నారు అనేది పక్కన పెడితే అప్డేట్స్ అయితే రాజకీయ వర్గాల కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఒక గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నటువంటి వ్యవహారం మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద రాజకీయ వర్గాల్లో కవిత ఒక ట్రెండ్ సెట్టర్గా మారుతున్నారు భవిష్యత్ కాలంలో. ఇప్పుడు ఆమె ఏం చేయబోతారు? ఇప్పుడు ఒకవేళ ఇప్పటికే ఇంత పెద్ద ఎత్తున షేక్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీని రేపొద్దునే భవిష్యత్తులో సొంత పార్టీ పెట్టినా కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.